నమస్తే వెల్కమ్ టు ఆదాబ్ టీవీ దిస్ ఇస్ సరిత సరస్వతి నదికి పుష్కరాలు వచ్చాయి తెలంగాణలో కాళేశ్వరంలో పుష్కరాలు జరుగుతున్నాయి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులంతా పుష్కర స్నానాలు చేసేందుకు తరలివస్తున్నారు సరస్వతి నది పుష్కరాల సందర్భంగా అందరి చూపు కాళేశ్వరం పైనే ఉంది తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన త్రిలింగ క్షేత్రాల్లో కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం ఒకటి తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ పట్టణానికి 125 కిలోమీటర్ల దూరంలో మహదేవపురం మండలానికి సమీపంలో ఉంది ఈ క్షేత్రం దట్టమైన అటవీ ఆహ్లాదకరమైన ప్రకృతి మధ్య పవిత్ర గోదావరి తీరంలో కొలువైంది ఈ కాళేశ్వరం అయితే ఏ ఆలయంలో అయినా సాధారణంగా గర్భగుడిలో ఓ శివలింగం ఉంటుంది కానీ ఇక్కడ రెండు శివలింగాలు ఉంటాయి ఒకటి ముక్తేశ్వరునిది అంటే శివుడిది కాగా మరొకటి కాళేశ్వరుడిది అంటే యముడిది ఇంత ప్రత్యేకమైన గర్భగుడి మన దేశంలో మరెక్కడా కనిపించదు దర్శించుకున్న భక్తులందరి ముక్తేశ్వర స్వామి అనుగ్రహించడంతో యమధర్మరాజుకి పని లేకుండా పోయిందట అప్పుడు యముడు ముక్తేశ్వర స్వామి వద్దకి వెళ్ళి యముడు వేడుకోగా తన పక్కనే లింగ రూపంలో నిల్చోమని చెప్పాడట తనని దర్శించుకోవాలని లింగ రూపంలో ఉన్న యమధర్మరాజుని దర్శించుకుంటేనే మోక్ష ప్రాప్తి లభిస్తుందని చెప్పాడట అప్పటి నుంచి భక్తులు ముందుగా ముక్తేశ్వరుడిని ఆ తర్వాత కాళేశ్వరుణ్ణి దర్శించుకుంటున్నారు రెండు శివలింగాలు ఒకే పానవట్టం మీద ఉండటం ప్రత్యేకం ముక్తేశ్వర స్వామి లింగంలో రెండు రంధ్రాలు ఉంటాయి ఈ రంధ్రాల్లో నీరు పోసి అభిషేకం చేస్తే ఆ నీరు గోదావరి ప్రాణహిత సంగమంలో కలుస్తుందట దేశంలో ఉన్న ప్రముఖ సరస్వతీదేవి ఆలయాల్లో ఒకటైన కాళేశ్వరంలో సరస్వతీదేవి ఆలయం తప్పనిసరిగా దర్శించుకోవాలి సూర్య దేవాలయం కూడా చూడొచ్చు కాళేశ్వరంలో బ్రహ్మతీర్థం నృసింహతీర్థం హనుమాన్ తీర్థం జ్ఞానతీర్థం అలాగే వాయుస తీర్థం సంగమ తీర్థం వంటి తీర్థాలున్నాయి కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి పడమర వైపు యమగుండం మీద కిలోమీటర్ దూరంలో ఆదిముక్తేశ్వర ఆలయం కూడా ఉంది ఈ ఆలయం చుట్టుపక్కల ప్రకృతి సిద్ధంగా విభూది రాళ్ళు లభిస్తాయి ఆలయంలో మొదట లోపలకు వెళ్లే చోటు యమకోణం ఉంటుంది అయితే ఇందులో నుంచి బయటకు వెళ్తే యమదోషం పోతుందని భక్తుల విశ్వాసం ఇందులో ఉండే దిక్సూచిని అనుసరించి వెళ్లాల్సి ఉంటుంది